components who are willing to come to each district, so that way we'll take it forward. 9th theme is Mahila Sir. So also MEPMA Sibbal Devi, so that we have brought under the net of both health paranga scheme plus financial mandals. 10th theme is Paryavaran Sir. So last week lo manaki Paryavaran theme మీద World Environment Day kabatti. So regarding pollution, regarding awareness, similar awareness mental level ki kuda manam create chesna students lo ekku adopt environment friendly activities. So sir, these are the 10 basic themes along. So మా మేదక్ జిల్లా తరఫు నుంచి all the departments are ready sir. నేనటి వరకు వారికి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. వివిధ శాఖల అధికారులందరూ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా నా శాఖ పరంగా అయితే జిల్లాలో రైతులు ఇచ్చే భూములకి కంపెన్సేషన్ కాకుండా ఎకరానికి 120 గజాలు ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది మరి మన ఇన్ఛార్జి మంత్రివర్యులకి దృష్టి తీసుకొస్తున్నా. అలాగే ఇప్పుడు స్కూల్ బస్సెస్ కానీ డ్రైవర్స్ కానీ ముందుగానే ఇప్పుడు స్కూల్ బంద్ అవుతాయి కాబట్టి డ్రైవర్స్కి మళ్ళీ మీరందరూ కూడా ప్రతి స్కూల్లో ఉన్న బస్సులని చెక్ చేసి అక్కడ ఆ డ్రైవర్లు కూడా లైసెన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, వాళ్ళకు ఎలాంటి ఇది ఉందా లేదా అనేది మీరు పర్ఫెక్ట్గా కనుక్కుంటే బాగుంటుంది. స్కూల్ ఇన్సిడెంట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. బస్సులు కాలిపోవడం కానీ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ 2 వీలర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఆ లైన్ ఎట్లా ఉంటుందో ఆ లైన్ లోపలనే ఉండమని చెప్పాలి. వాళ్ళకి సపరేట్ లైన్ ఇస్తున్నాం కాబట్టి ఆ లైన్ లోపల ఉంటే ఈ ట్రాఫిక్లో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది. ఇంకోటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సంగారెడ్డి జిల్లా అవసరమన్నా, డ్రైగానే ఉంటుంది. ఇప్పుడు మాంజీరా దగ్గర ఉన్న సింగూరు దగ్గర ఉన్న సాగునీటికి తాగునీటికి చాలా ఎద్దడిగా ఉంటుంది. మరి అవి రెండు కూడా మీరు నీళ్ళు మనకు అక్కడ బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని మరి జలాశయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది దాన్ని కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే సంగారెడ్డి జిల్లా కవర్ అవుతుందన్న సాగునీరు కానీ తాగునీరు రెండిటికి సంబంధం మరి సమస్య నెరవేరుతుంది. ఎన్ని కంపెనీలు వచ్చినా లోకల్గా జాబ్స్ అనేది చాలా తక్కువనే అన్న. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఉంటున్నారు. భూములు ఇచ్చిన వాళ్ళకి కానీ లోకల్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో జాబ్స్ రావట్లేదన్న. మనం ఎన్ని తెచ్చినా కానీ, కాబట్టి కొంచెం దానిపైన మనం దృష్టి పెడితే మరి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకా కూడా మనం పత్తికి ఎట్లయితే ప్రజల్లో వెళ్ళిపోయిందో ఈ ఆయిల్ పామ్ కూడా అట్లా వెళ్తే బాగుండేది. ఎందుకంటే స్టార్టింగ్లో ముందు మనం పత్తి అంటే ఎవరికి తెలియదు తెలంగాణలో, కానీ అది ఎట్లా వెళ్ళిపోయిందంత ఫాస్ట్గా ఇది కూడా ఆయిల్ ఫామ్ కూడా వెళ్ళే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ మరి అవగాహన సదస్సు ప్రతి మండల్లో పెడితే బాగుంటుందని కోరుకుంటూ, మరి నా డిపార్ట్మెంట్ పరంగా ఏదన్నా ఉంటే ఇప్పుడు ఎంపీ గారు చెప్పిండ్రు ఒకటి రీసైక్లింగ్ ప్లాస్టిక్ అని. ఒకవేళ మా డిపార్ట్మెంట్ సంప్రదిస్తే తప్పకుండా ఆయనకు ల్యాండ్ చూపెట్టే మరి పరిష్కారానికి నేను ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.